న్యాయ విద్యను అభ్యసించే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. అభివృద్ధి చెందుతున్న ఆధునికీకరణ వల్ల లా కోర్సుల్లో కూడా ఎన్నో స్పెషలైజేషన్స్ వచ్చాయి. వీటితో పాటు ఇంటిగ్రేటెడ్ లా కోర్సులు అదనపు మెరుపు. న్యాయ విద్యను అభ్యసించే వారికి బిజినెస్ లా, కార్పొరేట్ లా, ఫ్యామిలీ లా, లేబర్ లా, ట్యాక్స్ లా, హెల్త్ లా ఇలా తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు న్యాయ విద్యను అభ్యసించడానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు హైదరాబాద్లోనే ఎంతో ప్రాచుర్యం పొందిన లా కాలేజీలు ఉన్నాయి. అందులో టాప్ కాలేజెస్ ఏంటో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం విద్యార్థులు లా కోర్సుపై ఆసక్తి చూపిస్తున్నారా? 1 చూపిస్తున్నారు, 2 చూపించట్లేదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నల్సార్ లా యూనివర్సిటీ. నల్సార్ యూనివర్సిటీ ఇండియాలోనే మొదటి న్యాయ విశ్వవిద్యాలయం. ఇండియాలోని ప్రముఖ లా యూనివర్సిటీల్లో నల్సార్ విశ్వవిద్యాలయం 2వ స్థానంలో నిలిచింది. అధునాతన ఫెసిలిటీస్తో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలతో పాటు వివిధ ఇంటిగ్రేటెడ్ ఇంకా పిహెచ్డి ప్రోగ్రాములు కూడా ఇక్కడ అందిస్తున్నారు. ఇవే కాకుండా ఏవియేషన్, స్పేస్, టెలికమ్యూనికేషన్స్, జిఐఎస్ మరియు రిమోట్ సెన్సింగ్లలో అధునాతన కోర్సులను ఈ యూనివర్సిటీ అందిస్తోంది. బిఏ, ఎల్ఎల్బి, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, ఎల్ఎల్ఎం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్లో అధికంగా ఇక్కడ విద్యార్థులు చేరుతుంటారు. నల్సార్ కేవలం 132 సీట్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నందున క్యాట్ స్కోర్ మెరిట్ ఆధారంగా ఈ సీట్లకు పోటీ అధికంగా ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా. ఇక్కడ లా చేయడానికి గట్టి పోటీ ఉంటుంది. ఇండియాలో అత్యంత ప్రాచీనమైన లా యూనివర్సిటీ ఉస్మానియా. ఇది 1899లో స్థాపించబడింది. ఇందులో బిఏ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలతో పాటు లాలో డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. సైబర్ లాస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టాక్సేషన్ అండ్ ఇన్సూరెన్స్ లాస్ కోర్సులను కూడా ప్రవేశపెట్టింది. రిజర్వేషన్ ఇంకా మెరిట్ ఆధారంగా విద్యార్థులకు ఇక్కడ సీట్ లభిస్తుంది. మహాత్మా గాంధీ లా కాలేజ్. మహాత్మా గాంధీ లా కాలేజ్ 1991లో స్థాపించబడింది. ఇది ఇండియాలోని లా కాలేజీల్లో 8వ స్థానంలో ఉంది. వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లా ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఎల్ఎల్బి 3 మరియు 5 సంవత్సరాల కోర్సుతో పాటు ఎల్ఎల్ఎం డిస్టెన్స్ మరియు రెగ్యులర్లో అందుబాటులో ఉంది. పడాల రామిరెడ్డి లా కాలేజ్. పడాల రామిరెడ్డి లా కాలేజ్ 1982లో స్థాపించబడింది. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేటెడ్. వివిధ రకాల అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లా ప్రోగ్రాములు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. థియరీతో పాటు ప్రాక్టికల్ పద్ధతిలో న్యాయ విద్యను బోధించటం ఈ కాలేజ్ ప్రత్యేకత. కేవి రంగారెడ్డి లా కాలేజ్. హైదరాబాద్లోని ఉన్న లా కాలేజీల్లో న్యాయ విద్యను అభ్యసించడానికి ఎక్కువ మంది చేరుతున్న కాలేజ్ కేవి రంగారెడ్డి లా కాలేజ్. ఇది 1991లో ఎస్టాబ్లిష్ అయింది. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధమై ఉంది. ఫ్యాకల్టీ ఆఫ్ లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, హైదరాబాద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ హైదరాబాద్లోని మరో ప్రముఖ లా డిపార్ట్మెంట్. ఇక్కడ బిఏ, ఎల్ఎల్బి, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సులు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ లా ఎంట్రన్స్ ద్వారా ప్రవేశానికి అర్హత ఉంటుంది. ఈ కాలేజీలో లా విద్య, నైపుణ్యం, సృజనాత్మకత మరియు పరిష్కారాలను ప్రోత్సహించడంలో విద్యార్థులకు మంచి బోధన కల్పిస్తుంది. సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ లా, హైదరాబాద్. బిఏ, ఎల్ఎల్బి, ఎల్ఎల్బి కోర్సులు అందుబాటులో ఉంటాయి. సెయింట్ మేరీస్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కాలేజీలో ప్రవేశానికి అర్హత పొందవచ్చు. ఈ కాలేజ్ న్యాయ విద్యతో పాటు విద్యార్థులు ఆధునిక సౌకర్యాలతో శిక్షణ, బోధన నేర్పుతుంది. అనంత న్యాయ కళాశాల. ఇది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉంది. ఇక్కడ 3 సంవత్సరాల ఎల్ఎల్బి ప్రోగ్రాం మరియు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఏ, ఎల్ఎల్బి ప్రోగ్రాంలను అందిస్తుంది. ఏఎంఎస్ లా కాలేజ్ ఫర్ ఉమెన్, హైదరాబాద్. ఏఎంఎస్ కాలేజ్ ఆఫ్ లా ఫర్ ఉమెన్ అనేది భారతదేశంలోని హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక సంస్థ. ఇది న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్న మహిళలకు ప్రత్యేకంగా అంకితం చేయబడింది.
న్యాయవాద వృత్తిలో మహిళలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో స్థాపించబడిన ఈ కళాశాల అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ లా ప్రోగ్రాంలను అందిస్తుంది. మహిళలకు ఇక్కడ లా చదవడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ లా చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ICFAI లా స్కూల్ హైదరాబాద్ ఉన్న లా కాలేజెస్లో ఈ కాలేజ్ ఒకటి. ఇక్కడ లా చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఇక్కడ కాలేజ్ ప్రవేశం ఉంటుంది. మంచి అధ్యాపక బృందంతో అనుకూలమైన వాతావరణంలో ఇక్కడ బోధన ఉంటుంది.